విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు మరికొంతకాలం పాటు లేట్ అవుతుంది. ఎందుకు అంటే ఒకటి ఇప్పుడు ఎన్నికలు అవటం, రెండో పాయింట్ ఉంది అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రిగా ఉన్నారు. సరే మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చి అశ్విని వైష్ణవ్కి అదే శాఖ ఇస్తారో లేదో తెలియదు. ఇస్తే మాత్రం చాలా లేట్ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆయనకి రాజ్యసభ సభ్యత్వాన్ని ఆఫర్ చేసింది బీజేపీ. ఎక్కడి నుంచి? ఒరిస్సా నుంచి. ఒరిస్సాలో బీజేపీకి అంత బలం లేదు, కానీ నవీన్ పట్నాయక్ మద్దతుతో ఆయన ఎంపీ కాబోతున్నారు. అంటే ఒరిస్సా ప్రయోజనాలు ఖచ్చితంగా ఆయన చేసి తీరాలి. మెయిన్ సమస్య ఏంటయ్యా అంటే మనకి విశాఖ రైల్వే జోన్ ప్రారంభమైతే దాదాపు 60 నుంచి 70% ఆదాయం కోల్పోదు ఒరిస్సా. ఒరిస్సాకి అత్యధికంగా ఆదాయ వనరు రైల్వే శాఖ. అంటే ఆ స్టేట్కి అని కాదు, ఆ ఒరిస్సా ఇవాళ రోజున బాగా సక్సెస్ అవుతున్నది అంటే రైల్వే ఫెసిలిటీ వల్లే. రైల్వే జోన్ ఇక్కడి నుంచి వస్తే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ నుంచి రైళ్ళు ఎక్కువ వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు 100 రైళ్ళు వెళ్తుంటే ఇప్పుడు రైల్వే జోన్ కనుక విశాఖ నుంచి బిగిన్ అయితే 70 రైళ్ళు ఇక్కడి నుంచినే బిగిన్ అవుతాయి, 30 రైళ్ళు అక్కడి నుంచి వస్తాయి. ఎందుకంటే ఎక్కడి నుంచి అయితే ప్రారంభమవుతుందో అక్కడ ఆదాయం లేకపోతే పెట్టుకోరు. ఇప్పుడు ఒరిస్సా నుంచి బయలుదేరే వాళ్ళు స్లీపర్లు బుక్ చేసుకునే తక్కువ, 20-30% ఉంటారు, 70% ఖాళీగానే ఉంటాయి. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు పూర్ ఎక్కువ, మనకి రిచ్ ఎక్కువ, లేదా మిడిల్ క్లాస్ ఎక్కువ. మిడిల్ క్లాస్ కూడా ఎఫర్ట్ చేస్తారు, ఏసీలు కూడా వాటికి. కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కువ కోచ్లు బిగిన్ చేస్తారు, అప్పుడు అక్కడ వాళ్ళకి మైనస్ అనమాట. అందుకోసం దాన్ని ఆపుతా వస్తున్నారు. అశ్విని వైష్ణవ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి అది మరికొంతకాలం పాటు సాగేటటువంటి, అంటే ఈ ఎలక్షన్స్ లోపు అయితే అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. అదేమంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదంటారు, ఇచ్చామని వీళ్ళు చెప్తారు, అది మునిగిపోయే భూమి అని వాళ్ళు చెప్తారు, ఆ భూమే తెలుగుదేశం ఇప్పించింది అన్నది వీళ్ళు చెప్తారు. ఫైనల్ కావాలంటే ఆల్టర్నేటివ్ చేసుకోవచ్చు. ఇది చిత్తశుద్ధితో చేస్తే జరుగుతుంది. ప్రస్తుతానికి చెత్తశుద్ధే నడుస్తుంది అక్కడ.